ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడికి? శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి, సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీయే, దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్న వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతట. అది తద్దినం అయితే, ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్లాల్సిందే, ఒంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడు అటువంటి దృశ్యాలని అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఏదో వీడి దగ్గర వాడి దగ్గర ఎక్కేయాలి, గొడవ లేకుండా. ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు, చేను దిరిపోతుంది.